బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి. యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. గౌతమ మహర్షి అక్కడే ఉన్నాడు. ఏమి నువ్వు వెళ్ళవా భూప్రదక్షిణానికి అని అడిగారు. గౌతమ మహర్షి అన్నాడు, భూప్రదక్షిణం చెయ్యడానికి భూమికి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. అదిగో బ్రహ్మలోకంలో ఎదురుగుండా కామధేను ఉంది, ఆవు. ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టే. అందుకని నేను ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తానని ఒక 2 మాటలు ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన చాలాసేపటికి దేవతలు వచ్చారు. మీరు 1 మాట ప్రదక్షిణం చేసి వచ్చారు, ఇతను 2 మాటలు భూప్రదక్షిణం చేసి నా దగ్గర చాలాసేపటి నుంచి కూర్చున్నాడన్నారు. ఎలా చేశాడని అడిగారు. గోవుకి ప్రదక్షిణం చేశాడు. గోప్రదక్షిణమే భూప్రదక్షిణం, కాబట్టి ఇతనికి పిల్లనిస్తున్నానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ కథని పరిశీలించాలి. ఆ పిల్ల మనసు ఏమిటి అడగలేదు బ్రహ్మగారు. ఆ పిల్లని అంత అందగత్తిని సృజించాడు. తన ఇంట పెంచాడా? పెంచలేదు. ఆడపిల్లని వేరొకరి దగ్గర ఉంచి అక్కడ పెంచాడు. ఆ పిల్ల చాలామందిని చూసింది, పిల్లని చాలామంది చూశారు. ఆమె మనసేమిటి ఇప్పుడు గ్రహించలేదు. తను నిర్ణయం చేసే ముందు ఏకపక్షంగా ఒక్కసారి పిల్లని సంప్రదించి ఉంటే బాగుండుండేది. బ్రహ్మగారు పెళ్ళి అన్న విషయంలో పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తారు. ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుడి రథం వేరు, ఇంద్రుడి టీవీ వేరు. ఆయన తపస్సుని ఇష్టపడ్డాడు బ్రహ్మగారు. గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయింది. గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అహల్య. వెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో సంతోషంగా ఇద్దరు సాంసారికమైన జీవనం చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి గౌతముడు తపోనిష్టలో ఉండి ఆయన లాంటి తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహర్షి లోకంలో చాలా తక్కువ ఉంటారు. అటువంటి గౌతమ మహర్షి తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గౌతముడి వేషంలో వచ్చాడనో లేకపోతే ఇంద్రుణ్ణి తాను గుర్తుపట్టలేదనో శ్రీరామాయణంలో లేదు. అయితే శ్రీరామాయణంలో చెప్పినంత మాత్రం చేత అది యథార్థమని మీరెలా చెప్పగలరు అంటారేమో. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి. ఎప్పుడైనా ఆయన రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకుంటే శ్రీరామాయణంలోని వ్యక్తులే కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణమే అంత ప్రామాణికం. కాబట్టి మనసులోని అభిప్రాయములను కూడా వాల్మీకి కనిపెట్టగలరు. అందుకని వాల్మీకి రామాయణంలో ఇచ్చినటువంటి అహల్య చరిత్ర ఒకరు వేలెత్తి చూపించడానికి వీలు లేని చరిత్ర. కాబట్టి వచ్చినవాడు ఇంద్రుడు అని అహల్యకి తెలుసు. అందుకే మహర్షి ఒక స్పష్టమైన మాట వాడారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అన్నారు. గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అన్న విషయము అహల్యకి తెలుసు. అహల్యకి తెలియకపోవడం లేదు. వచ్చినవాడు గౌతముడు అని ఆమె పొరపాటు పడలేదు. గౌతముడి వేషంలో వచ్చినవాడు ఇంద్రుడే ఆమెకి తెలుసు. ఆమెకి తెలిసి ఆమె ఇంద్రుని యొక్క కోరిక తీర్చింది. దేని కొరకు? ఆమెకు ఇంద్రుని యందు మనస్సుంది. అది కాదనలేని పరమసత్యం. మహర్షి తిరుగులేనంత స్పష్టంగా రాశారు. అసలు వాల్మీకి మహర్షి రచనలో స్పష్టత లేకపోవడం అన్నది ఉండదు, అంత స్పష్టంగా ఉంది. ఆమె ఒక మాట అంది. ఇంద్రుడితో ఆమె రమించిన తర్వాత ఆమె అంది, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నీతో కలిసి భోగం అనుభవించాను, నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకంటే గౌతముడు వచ్చేశాడు. గౌతముడు వచ్చి నిన్ను చూస్తే శపిస్తాడు, నన్ను శపిస్తాడు, వెళ్ళిపో అని. ఆయన అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి
ఓ అహల్య, నేను కూడా పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవించాను, కాబట్టి నేను కూడా తొందరగా బయలుదేరిపోతున్నాను. ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఇంకొకటి ఉండవు. ఉన్నట్లు మాట్లాడారు మహర్షి. ఆయనకి ఎవరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.